फोन किंद పెట్టిన కొద్దిగా నన్ను కొద్దిగా నారందున్నా నా అక్కడ నిలబడిపోన్నాను మీరు నిలబడినా ఇప్పుడు తీసుకున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ళు గృహప్రవేశం చేయడం జరిగింది. దాని భాగంగా ఈరోజు ఎంపీ నిధుల కింద 20 లక్షల ఖర్చుతో ఇక్కడ గుత్తి పట్టణానికి 15 రోజులకు ఒకసారి నీటి సౌకర్యం కలిగేది. అలాంటి తరుణంలో ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల మంచి కోసం ఈరోజు ఈ 20 లక్షల ఖర్చుతో దాదాపు 5 రోజులకే వాటర్ ఇచ్చే పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం జరిగింది. దాని అనుగుణంగా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన 2014-19 ఉన్న టైంలో దాదాపుగా 170 కోట్ల రూపాయలతో ఈరోజు పైప్ లైన్ ఆ రోజు టెండర్ జరిగింది. ఆ టెండర్ అయిన తర్వాత మన ప్రభుత్వం పోయిన తర్వాత గత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది తుంగలో తొక్కి అసలు ఏమాత్రం కూడా పట్టించలేని పరిస్థితిలో అది ఇప్పుడు మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన వచ్చిన తర్వాత పెద్ద ఆయన ఇది ఖచ్చితంగా నీళ్లు వెనుకబడిన నియోజకవర్గం తాగునీటి చాలా తీవ్రతగా ఉంది అని పెద్ద ఆయన దృష్టికి తీసుకుపోయినప్పుడు అది ఇమీడియట్లీ అది ఈరోజు 250 కోట్ల రూపాయలు మొన్ననే టెండర్ జరిగింది. మీరు అడిగిన విధంగా త్వరలోనే గత 5 సంవత్సరాలు వేస్ట్ అయింది. ఇప్పుడు 2014 అది కళ ఈరోజు 2024 ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా గుత్తి ఆంధ్రపాడు రోడ్డు కూడా త్వరలోనే 200 కోట్ల రూపాయలతో టెండర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా ప్రజలను దృష్టిలో పెట్టుకుని 5 కోట్ల ప్రజలకు మంచి జరగాలని మన ఉమ్మడి కుటుంబం మన పార్టీలు 3 కలయికతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం 5 కోట్ల ప్రజలు సంతోషాలతో ఉండాలనే దానికి ఇదొక నిదర్శనమని చెప్పగలను. థ్యాంక్ యూ సార్.